వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్పై పెద్ద వేటే వేసింది. అయితే గతంలో వ్యక్తిగత కుటుంబ వ్యవహార శైలితో వైసీపీ పార్టీ ఆయన్ను దూరం పెట్టింది. అయితే ఆయన తిరిగి వైసీపీకి దగ్గరయ్యేందుకు ఇప్పటికీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అవి ఏం వర్కౌట్ అయ్యేలా కనిపించట్లా. వీటికి తోడు ధర్మాన సోదరులతో పాటు దాదాపు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. మరి సామాజిక వర్గ కోణంలో చూపి తమ్మినేని సీతారాం ద్వారా చాలా ప్రయత్నాలు చేశారు దువ్వాడ. కానీ ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. మరి దీనికి తోడు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వాణి ఇప్పుడు వైసీపీ వర్గంలో చురుగ్గా పాల్గొంటున్నారు. దాని ద్వారానే దువ్వాడ శ్రీనివాస్ దూకుడుకు వాణి బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తున్నారు. జిల్లా పార్టీ పెద్దల ప్రోత్సాహంతోనే వాణి యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిని గమనించిన దువ్వాడ వైసీపీ పెద్దలపై రగిలిపోతున్నట్లుగా సమాచారం. అయితే దువ్వాడ వాణి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆమె కూడా. ఒక విధంగా వాణి కుటుంబం వల్లే దువ్వాడ శ్రీనివాస్కి ఆ పేరు వచ్చిందని చాలామంది చెబుతారు. టెక్కలి ఎంపీపీతో పాటు జడ్పీటీసీగా ఉన్నారు వాణి. మరి మొన్నటి ఎన్నికల్లో ఆమెకి ముందుగానే టికెట్ను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కానీ చివరి నిమిషంలో దాన్ని ఆమె నుంచి తీసుకుని దువ్వాడ శ్రీనివాస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఎన్నికల తర్వాత దువ్వాడ కుటుంబంలో రేగిన వివాదం గురించి మనందరికీ తెలుసు. అప్పట్లోనే వాణి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి కూడా చేశారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారిని పార్టీలోంచి ఉంచకండి, వారిని సస్పెండ్ చేయండి, దానివల్ల ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యేది వైసీపీకే అని పలుమార్లు జగన్కి కూడా కోరారట ఆమె. అయితే ఈ నిర్ణయాన్ని ఆయన ఆలస్యంగా తీసుకున్నారు జగన్. సాధారణంగా దేంట్లో అయినా ల్యాగ్ పాటించే జగన్ ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యాకే కదా, చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం అన్నట్లే ఉంటుంది జగన్తో పరిస్థితి. మరి దువ్వాడ శ్రీనివాస్పై చాలా లేటుగా వేటు వేశారు. అయితే తిరిగి పార్టీలోకి చేరతా అని దువ్వాడ చాలాసార్లే ప్రకటించారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ధర్మాన సోదరులపై మాత్రం అనుచిత వ్యాఖ్యలు తగ్గించట్లేదు ఆయన. మరి ఇటువంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్కు చెక్ పెట్టేందుకే దువ్వాడ వాణి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు వాణికి అప్పగిస్తారని అంతా ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా ఆ పేరులో పేరాడ తిలక్ కూడా ఇచ్చారు. అయినా సరే ఆమె జిల్లా వైసీపీ పెద్దలతో మంచి సంబంధాలే నడుపుతూ వస్తున్నారు. అయితే టెక్కలిలో ఇప్పుడు కింజర్ పచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిపారని, దిష్టిబొమ్మను దహనం చేశారని పోలీసులు పేరాడ తిలక్ను అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఆ సమయంలో వైసీపీ నేతలు టెక్కలిలో ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట వాణి బైఠాయించారు కూడా. ఇక టెక్కలి వైసీపీలో మరొకసారి దువ్వాడ శ్రీనివాస్కి ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. ఆయన్ను తిరిగి అసలు పార్టీలోనే చేర్చకూడదు, టెక్కలిలో తిలక్ను గెలిపిస్తే నామినేటెడ్ పోస్టు వాణికి ఇస్తామన్న ఆఫర్తో ఆమె యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఆమె సైతం దువ్వాడ శ్రీనివాస్ను పొలిటికల్గా క్లోజ్ చేద్దామని గట్టి సంకల్పంతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలు వాణిపైన దువ్వాడ ఎలా రియాక్ట్ అవుతాడు? ఇవన్నీ దువ్వాడ శ్రీనివాస్కి తెలుసా లేదా అనే విషయం మాత్రం తెలియదు. దీనిపైన దువ్వాడ శ్రీనివాస్ స్పందించే వరకు దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.